అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తుందా? ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తుంది. అదొక్కసారి చెప్తారు. అదే పేరు చెప్పను. ఓకే. పేరు చెప్పాలి అంటే అది లవ్వా పాడా ఏమి కాదు, కానీ ఎప్పుడు మాకు డిగ్రీ చదివే రోజుల్లో మా ఊరు అమ్మాయి ఓకే. ఎంత గొప్ప లవ్ అంటే ఒకసారి కూడా మాట్లాడుకోలే. అయ్యో! మదర్ ప్రామిస్లే ఐమ్ టెలింగ్. ఓకే. అంటే నాకు అంటే నేను కొద్దిగా రాలాగా ఉండేవాడిని. ఓకే. అంటే వాడు ఎలా అంటే నేను అలాగే ఉంటా. వాడు ఏమనంటే రాయితో కొడతా, కర్రతో కొడతా అట్టుండేది. అసలు తెలిసేది కాదు. సొసైటీ అట్లా తెలిసే కదా చదువుకున్నా, కానీ ఒకడు నాకు లవ్ అంటే ఏంటో చెప్పాడు. ఆ అమ్మాయి బాగుంది, నీతో మాట్లాడి చాలాసార్లు చూస్తాను, చూసావా నువ్వు అంటే నన్ను ఎందుకు చూస్తే అట్ట అనుకుంటే ఒక అమ్మాయికి నిజమే నన్ను చూస్తుందేమో అనుకున్నా. అది నన్ను చూస్తుంది నిజమే, నేను చూస్తున్నది నిజమే, కానీ ఎప్పుడూ మాట్లాడుకోలేదబ్బా. అయ్యో! మదర్ ప్రామిస్గా చెప్పలేదు ఇష్టం అని కూడా. అంటే ఆ అమ్మాయికి తెలుసు ఇష్టపడుతున్నారు అని. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది 100% తెలుసు. నాకు ఆ అమ్మాయి ఇష్టం తెలుసు, కానీ నాకు అంత ధైర్యంగా ఉన్నా కానీ ఏమైనా అంటదేమో మాట్లాడితే, అలాగే అయిపోయింది జీవితం అంతా. ఒక్కసారి కూడా చెప్పలేదా సార్? అస్సలు చెప్పలా. అయ్యో! అది ఏంది, ఇది మీ ఇద్దరు మాట్లాడుకుండానే ఉండగానే వాళ్ళమ్మ నాన్న నా మీద కోపం. అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, అంటే వాళ్ళ నాన్న నా మీద కోపం. అంటే కానీ జింబో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే జింబో ఏం చేస్తాడు, కొడతాడు. నా పేరు జింబో. ఓకే. ఇది నిక్ నేము. ఓకే. ఓకే. ఇప్పటికీ మా కాకల్లో నా పేరు జింబోయే. జింబో అని పిలుస్తారు. మద్రాసు వచ్చిన తర్వాతే పోసాల కృష్ణమూర్తి ఏం తెలిసింది. ఓకే. మన అటు చెప్పుకోవాలి కదా మద్రాసులో అవును. ఒరిజినల్ పేరు. అవును. అట్లా నా పేరు అది. ఆ అమ్మాయికి నేనంటే బాగా ఇష్టం. ఓకే. అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక అబ్బాయి ఉన్నాడు శ్రీనివాస్ అని, ఆయన ఫ్రెండ్ ద్వారా పెళ్లి టైం వచ్చినప్పుడు చెప్తాను, అవన్నీ చెప్తాను, గ్యారంటీ చూసుకుంటాను నాకు చెప్పేవాడు. ఈ చెప్పి కన్ఫామ్ అనుకునే రోజుల్లోనే నాకు నేర్పినవాడే లవ్ లేదు, వాడికి లవ్ ఫెయిల్ అయింది. ఓకే. వాడికి ఫెయిల్ అయితే వాడేంటి, జింబో గాడి లవ్ కూడా ఫెయిల్ చేయాలి. నేను వాడికి లవ్ నేర్పితే నాది ఫ్లాప్ అయింది అని వాడు ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసే కదా ఇవన్నీ లాజిక్స్, ఈ మోసాలు తెలిసేది కాదు. వెళ్ళి ఆ అమ్మాయి నాన్నకు పోయి, బాబాయ్ జింబోగాడు అట్ట అమ్మాయిని రోజు అట్ట ఎంట పడుతున్నాడు, తెలియదా మీకు, నాకు కూడా అమ్మాయి నా చెల్లి కదా అంట, నాకు బాధేస్తుంది, అందుకని వాడిని ఒకసారి దూరం పెట్టు బాబాయ్, జాగ్రత్త అమ్మాయి కావాలని చెప్పా. ప్రామిస్లీ అలా చెప్పి పెంపాడని వేరే వాడు చెప్పిన తర్వాత షాక్ అయిపోయాను నేను. వాడు చెప్పాడా, వాడే కదా నాకు లవ్ చెప్పింది అని చెప్తే ఏం చేయాలో నాకు తెలియలే. చెప్పకపోతే నాకు ఎవరో చెప్పారు, ఇట్లా కోపం ఉన్నాడంట శాస్త్రయ్య, ఆ పేరు మార్చేయబ్బా అంటే నన్ను నా జోలికి నేను ఎవరికి రాను, వస్తే ఊరుకోలు అని చెప్పిన తర్వాత ఏంటంటే, వాళ్ళు ఇక్కడ జింబో రౌడీగాడు అని అక్కడ ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. తెల్లారి చూస్తే ఎక్కడో తెలియదు. అప్పటి నుంచి అంటే ఎగబడేవాడిని కదా మనిషిని, వాళ్ళని వీళ్ళని ఎవరికి ఏమీ తెలియలే. ఒక 6 నెలలు 1 year చెక్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయారంట. ఇంకా మనం ఏం చేస్తాం. సో మీ అట్లా అది ఫెయిల్. ఏది మాట్లాడుకోవాలా, అసలు ఒక మాట కూడా హలో కూడా మాట్లాడుకోవాలా, మాట్లాడకుండానే లవ్ చేసుకున్నా. లవ్ అది ఫీల్ అవుతారా సార్? ఎప్పుడైనా చెప్పుంటే బాగుండేది, ఎప్పుడైనా చూసారా తర్వాత? అప్పుడు అంటే నాకు పెళ్ళైన తర్వాత
నా భార్యను చూసిన తర్వాత ఉమ్. ఆమెను మర్చిపోయా. బా, ఇది గ్రేట్. ప్రతి అబ్బాయి నేర్చుకోవాల్సిన విషయం. నిజంగా 100% ఉమ్, ఇది పెళ్ళి, ఉమ్, ఆ అమ్మాయి నా కోసం వస్తుంది, ఉమ్, ఆ అమ్మాయి ఇది అనుకుంటుంది కదా, ఉమ్, ఇతను మురళి సినిమా అతను మంచోడంట ఉమ్. అని నమ్మకంతో కదా నన్ను పెళ్లి చేసుకుంది. అవును. ఆ నమ్మకం ఇప్పుడు 34 ఏళ్ళు ఉమ్, అదే నమ్మకం, ఉమ్, అదే అభిమానం, అదే ఎఫెక్షన్. ఉమ్, ఏ గొడవలు ఉండవు, ఉమ్. ఎప్పుడు కామెడీయే మా ఇంట్లో. ఓకే. నాకు మా మావిడికి ఉమ్, ఇబ్బంది అస్సలు ఎప్పుడు నా పెట్టలేదు. జీవితంలో లేదు, ఉమ్, రాదు. ఉమ్, అలాగే పిల్లలు కూడా ఇద్దరు మంచోళ్ళు. ఉమ్. ఆ, మా ఇద్దరికి చాలా బాగుంటారు, అండగా ఉంటారు పిల్లలు. ఓకే. అది ఇంకా అది మెమరీస్ కూడా రావు. ఉమ్, ఇట్లా ఉమ్. మీరు చెబుతుంటే అవునా అని చెప్పాల్సి వస్తుంది అంతే. అది టీనేజ్ లో అందరికీ కామన్ గా జరిగేవి కాబట్టి అదొక గుడ్ ఆర్ బ్యాడ్, అదొక మెమరీ అంతే లైఫ్ అవును. లో. సార్, అంటే మీరు చూడడానికి అందంగా ఉంటారు, మంచిగా యాక్టింగ్ చేస్తారు. మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం, లవ్ లెటర్ రాయడం అలా ఏమైనా చేశారా? లవ్ లెటర్లు వచ్చినాయి. వచ్చాయి. అంటే నేను నాగార్జున యూనివర్సిటీలో నేను స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. 2 సార్లు బాగా మెజార్టీతో గెలిచా. అందరూ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు బాగా. అంటే అక్కడ కాకుండానే మామూలుగానే వేరే లవ్ లెటర్లు అట్లాంటివి ఉంటే చూసుకునేవాడిని, నవ్వుకునేవాడిని, రాసేవాడిని ఇంకోటి. మీరు కూడా? అంటే లవ్ అని రాసేవాడిని కాదు, ఆ ఎఫెక్ట్ మాట్లాడుతుంటారు కదా, అవును, అవును. నువ్వు భలే మాట్లాడావే, నా గురించి భలే మాట్లాడావే, నేను మంచివాడినా అంటే రౌడీని కదా, ఓకే. మరి ఇద్దరు రౌడీలు అంటారు కదా నన్ను, ఆడిని కొట్టే ఇన్ని కొట్టానని చెప్పేసి, మళ్ళీ నువ్వు మాట్లాడితే మళ్ళీ మాట్లాడకుండా పోతావేమో, ఇట్లాంటివి మాట్లాడుకుంటా అట్లా ఉండేవాడిని తప్ప ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది, ఈ అమ్మాయిని ట్రై చేద్దాం అది లేదు ఇంతవరకు లేదు. సినిమా ఇండస్ట్రీలో మీరు చూస్తారుగా లవ్ ఫెయిల్స్ కానీ అవి, అవును, అవును సార్. అట్ట చేసేవాడు కాదు. అంటే ఎందుకు చేసేవాడు కదంటే మరి నీతిమంతుడని కాదు, ఆ టైం లేదు అసలు నాకు. బిజీ. ఫస్ట్ సినిమాలో వచ్చిన కాడ నుంచి రైటర్గా ఉన్నప్పుడే 10 ఏళ్ల పాటు 1 డే కూడా టైం లేకుండా 100 సినిమాలు రాశా. ఆ తర్వాత డైరెక్టర్ అయిపోయా, వెంటనే ఆర్టిస్టు 500 సినిమాలు పైగా చేశా. ఇంకేడుంది నువ్వు చెప్పు, టైం ఉండదు. ఎంత టైం అంటే పొద్దున్నే 6:30కి ఇదైపోయి టిఫిను పెట్టుకొని తినేసి మళ్ళీ మావిడ మాకు అన్నం అందులో పెట్టి బొట్టలో పెట్టి షూటింగ్కి పంపించేది. ఎందుకంటే అన్నం బయట అయితే బాగోదని ఇంట్లోనే ఎర్లీగానే మావిడే వండించేది, వండించేసి పంపించి వెళ్ళిపోయేవాడిని.